హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో బేసికలీ ఇది ఒక ట్రావెల్ వ్లాగ్. సో దిస్ ఈజ్ మై లాస్ట్ ట్రిప్ ఇన్ 2025. బట్ ఇది చాలా అంటే చాలా సడన్ ట్రిప్. సో అందుకనే నేను ఇంట్లో ఇవ్వడం అయితే మర్చిపోయాను. అది కాకుండా మేము ఎర్లీ మార్నింగ్ 4 o'clock అలా స్టార్ట్ అయ్యాము. సో ఇంకా ఫుల్ హడావిడి అయిపోయింది. అందుకని నేను అసలు స్టార్టింగ్ క్లిప్స్ ఏవి కూడా షూట్ అయితే చేయలేదు. And we are going from Berlin to Hallstatt and Salzburg. ఆల్మోస్ట్ పీక్ వింటర్. ఎందుకంటే మేము ఇది క్రిస్మస్ టైంలో ట్రావెల్ చేస్తున్నాము. ఎందుకంటే క్రిస్మస్ హాలిడేస్ ఒకటి ఉన్నాయి అండ్ అలాగే లాంగ్ వీకెండ్ కూడా వచ్చింది. సో ఇంకా సడన్గా ప్లాన్ చేసుకుని అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ టెంపరేచర్ అయితే -8 ఉంది మేము స్టార్ట్ అయినప్పుడు. ఇంకా సాల్జ్బర్గ్ అండ్ హాల్స్టెడ్ అటు సైడ్ అయితే ఫుల్ -13 అండ్ -15 అయితే ఉంది. సో అసలు మాకైతే ఏమీ అర్థం కావట్లేదు. అదే డిస్కస్ చేసుకుంటున్నాము ఎలాగా ఏంటి అనేది. అండ్ మేమైతే ఇక్కడ ఫుల్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ యూజ్ చేస్తున్నాము. ఎందుకంటే యూరోప్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్తో మనం ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ట్రైన్స్, బస్సెస్, ట్రామ్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అండ్ చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది. సో ఫుల్ క్రిస్మస్ టైం కాబట్టి చాలామంది అంతా కూడా వెకేషన్ ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇదంతా కూడా ట్రామ్ స్టేషన్ ఫుల్ కలర్ఫుల్గా అయితే ఉంది. మేము ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ అయ్యాం కాబట్టి చాలా ఎంటీగా ఉంది. ఎందుకంటే దిస్ ఈజ్ ద బెస్ట్ టైం అనమాట. ఎందుకంటే హోల్ డే అంతా కూడా మేము ట్రావెల్కే పెట్టేసుకున్నాము. అండ్ ఇంకా అలాగా ఆల్మోస్ట్ 3 to 4 ట్రైన్స్ ఏమో మారాం మేము రీచ్ అవ్వడానికి. బట్ ఇట్స్ టోటలీ వర్త్ ఇట్. ఎందుకంటే బయట ఫుల్గా చలి ఉంది. నాకైతే లోపల ట్రైన్లో చాలా అంటే చాలా వామ్గా ఉంది. అండ్ దట్టు అలాగా వింటర్ సన్ వస్తుంటే చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఇంకా ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 and 7 ఆ టైం కల్లా మేమైతే సాల్జ్బర్గ్ అయితే రీచ్ అయ్యాము. అండ్ రీచ్ అయిన వెంటనే మేమైతే ఫస్ట్ ఒక క్రిస్మస్ మార్కెట్కి అయితే వెళ్ళాము. ఎందుకు అంటే చాలా ఫేమస్ అనమాట ఈ స్ట్రీట్ అంతా కూడా సాల్జ్బర్గ్లో. అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను, లైక్ ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఏమేమి చేశాను అనేది. అండ్ మేమైతే ఇంకా అలాగా క్రిస్మస్ మార్కెట్ అంతా కూడా అలా ఒక లాంగ్ వాక్ అయితే తీసుకున్నాము. చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇంకా డిన్నర్ టైంకి మేము హోటల్లో ఫస్ట్ చెక్-ఇన్ అయిపోయి అక్కడి నుంచి పక్కనే మెక్డీ ఉంటే అక్కడికి వచ్చాము. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఫుల్ టయర్డ్ అయిపోయాను నేనైతే. నాకైతే అసలు ఓపిక లేదు. అండ్ రేపైతే ఫుల్గా ట్రావెల్ చేయాలి అండ్ లాంగ్ వాక్ కూడా ఉంటుంది. ఎందుకంటే హాల్స్టెడ్కి వెళ్తున్నాం కాబట్టి. అండ్ దట్ ఈస్ మై మెయిన్ ప్లేస్ అనమాట. అసలు చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాను నేను హాల్స్టెడ్ విజిట్ చేయాలి అని. సో ఫైనల్లీ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో. అండ్ ఇక్కడ అలాగా డిన్నర్ చేసేసి మేము ఇంకా హాల్స్టెడ్లో ఏ ప్లేసెస్ చూడాలి ఏంటి అనేది మొత్తం అంతా కూడా అక్కడ ప్లాన్ చేసాం. ఎందుకంటే ఇది సడన్గా అవ్వడం వల్ల మేమైతే అసలు ఏమీ ప్రీ ప్లాన్కి అయితే రాలేదు. సో అందుకనే మేము ఇంకా అన్నీ కూడా ఆన్ స్పాట్లో డిసైడ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డే 2. సో నైట్ అయితే మంచిగా మెగ్డీలో తినేసి ఫుల్గా నిద్రపోయినా. ఎందుకంటే ఆల్మోస్ట్ 12 hours ఆఫ్ జర్నీ చేశాను నేను. సో అందుకనే ఇంకా మంచిగా పడుకుని ఇంకా మార్నింగ్ 5 o'clock అలా లేచాను. సో నా ఐఎమ్ గెటింగ్ రెడీ. ఇంకా హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి హాల్స్టెడ్కి అయితే స్టార్ట్ అవ్వాలి, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 1.5-2 hours జర్నీ ఇక్కడ నుంచి బస్లో. సో ఇంకా ఇవాళ మొత్తం డే అంతా కూడా హాల్స్టెడ్లోనే. సో అది అన్నమాట ప్లాన్. నా వాయిస్ గురించి అడగద్దండి గైస్, ఆల్రెడీ పోయింది నాకు. -13 ఉంది ఇక్కడ. సినిమా కనిపిస్తుంది నాకైతే. సో నేనైతే ఎలాంటి అవుట్ఫిట్స్ ప్లాన్ చేసుకోలేదు. ఎందుకంటే ఇట్స్ టూ కోల్డ్. ఎందుకంటే బర్లిన్లోనే ఆల్మోస్ట్ -8 ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ -13, -15 చూపిస్తుంది. అండ్ దట్ టూ ఇది మొత్తం అంతా కూడా హిల్లీ ఏరియా, లైక్ మౌంటైన్స్ అనమాట. సో జస్ట్ ఇమాజిన్. సో నేను ఎలాంటి అవుట్ఫిట్స్ ఏం పెట్టుకోలేదు. మ్యాక్సిమం అన్నీ కూడా జాకెట్స్, థర్మల్స్వే పెట్టుకున్నా. సో యా, సో ఐ కాంట్ గివ్ యూ ఎనీ ఫిట్ చెక్స్ అట్ దిస్ టైమ్. చలో, బట్ now I will show you my outfit. Comedy అనుకోవద్దు ప్లీజ్. So this is my outfit guys.
లోపల ఒక 2 థర్మల్స్ ఏమో వేసా. ఇక్కడ టీషర్ట్లో కూడా థర్మల్ వేసాను 2. అండ్ బయట జస్ట్ ఇది లాంగ్ ఫ్రాక్ అనమాట. దిస్ టైమ్ ఐ చూస్ కంఫర్ట్ ఓవర్ ఫ్యాషన్. సో అందుకే నేను అవుట్ఫిట్ ఇలా ఉంది. దీని మీద ఇప్పుడు నేను ఒక జాకెట్ అయితే వేస్తాను. అండ్ దీని మీద ఒక స్కార్ఫ్ కూడా ఉంది. సో అన్నీ అయిన తర్వాత నేను ఫైనల్గా నా అవుట్ఫిట్ చూపిస్తాను. ఓకే, హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇంక ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ టైం. తెలిసిందే కదా మనకి బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటాయో హోటల్స్లో. సో ఇంకా తప్పలేదు. సో ఇంకా అవే చూస్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను స్టిల్ వాటర్ బదులు స్పార్క్లింగ్ వాటర్ అయితే తీసుకున్నాను. సో అందుకని నా ఫేస్ ఎక్స్ప్రెషన్ అయితే అలా ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలామంది స్పార్క్లింగ్ వాటర్ తాగుతూ ఉంటారు అనమాట. బట్ మనం ఎక్కువ యూజ్ చేసేది అయితే స్టిల్ వాటర్. సో ఆ డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇక్కడ. నేనైతే ఇక్కడ పెద్ద ఫుల్ అయిపోయాను. అండ్ ఇంకా అలాగా ఫొటోస్ తీసుకుని ఇంకా నేనైతే నా బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ హియర్ నేనైతే అసలు ఎక్కడెక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మొత్తం అంతా కూడా ముందుగానే ప్రీ ప్లాన్డ్గా చేసేసుకున్నాను అనమాట ముందు రోజు. సో ఇంకా ఇవాళ ఫుల్ స్ట్రెస్ ఫ్రీగా అలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళడమే. అండ్ హాల్స్టెడ్కి వెళ్తున్నందుకు నా ఎక్సైట్మెంట్ అయితే చాలా అంటే చాలా పీక్స్లో ఉంది. ఎందుకంటే బేసికలీ ఐఎమ్ ఏ బీచ్ పర్సన్. అలాంటిది నేను ఎప్పుడు కూడా బీచ్ ప్లస్ మౌంటైన్స్ ఉన్న ప్లేస్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు, అందులోనూ ఫుల్ పీక్ స్నో టైంలో. సో నేను చూసిన వీడియోస్ అండ్ రీల్స్ వరకు అయితే హాల్స్టెడ్ ఒక డ్రీమ్ డెస్టినేషన్గా ఉండిపోయింది నాకు. సో ఫైనల్గా వెళ్తున్నానని చెప్పి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ మేమైతే హోటల్ నుంచి చెక్అవుట్ చేసి బయటకైతే వచ్చాము. వీడియోస్లో సరిగా కనిపించట్లేదు కానీ అసలు ఆ ఫాగ్ కానీ ఆ క్లైమేట్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. అఫ్కోర్స్ చలి కూడా అలానే ఉంది. -13లో ఉన్న సీ మై అవుట్ఫిట్. ఇట్స్ ఆల్ టోటలీ వర్త్ ఇట్, ట్రస్ట్ మీ గైస్. ఇంత చలిలో కూడా వెళ్ళడం అవసరమా అంటే ఎస్ అవసరమే. కొన్ని సీన్స్ కొన్ని క్లైమేట్ కండిషన్స్లోనే చూడాలి అంటారు కదా. సో అందుకనే నేను చాలా అంటే చాలా డేట్ చేసి మరీ పోతున్నాను. అండ్ ఇంకా బస్లో ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాము. లైక్ ఆల్మోస్ట్ 2 hours ఉంది. అండ్ ఇక్కడ బస్లో వెళ్ళేటప్పుడు కూడా మ్యాక్సిమం మీ లెఫ్ట్ సైడ్ అయితే కూర్చోవాలి అని చెప్పి అంటారు. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఈ వ్యూ అయితే వస్తుంది. రైట్ సైడ్ అంతా కూడా జస్ట్ నార్మల్ రోడ్ అయితే ఉంటుంది అనమాట. సో నేను చాలా అంటే చాలా లక్కీ, కరెక్ట్గా విండో సీట్ అయితే దొరికింది. ఎందుకంటే బస్సు ఫుల్ ఆఫ్ టూరిస్టులు ఉన్నారు. చెప్పాను కదా పీక్ సీజన్ అని చెప్పి. బట్ నాకు నిజంగా చాలా లక్కీ, అంత పీక్ టైంలో కూడా నాకు లెఫ్ట్ సైడ్ అది కూడా విండో సీట్ రావడం అనేది. ఇంకా నాకెందుకో ఆ హౌసెస్ కానీ ఆ స్నో అంతా కూడా చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. బట్ నేను బస్ లోపల నుంచి తీయడం వల్ల ఆ బస్ డోర్స్ అన్నీ కూడా క్లోజ్డ్ అనమాట, ఎందుకంటే స్నో కాబట్టి. సో నేను ఓపెన్ అయితే చేయకూడదు ఆ డోర్స్ని. ఇంక అందుకనే విండో లోపల నుంచి నేనైతే షూట్ అయితే చేశాను. ఇంకా ఆల్మోస్ట్ 2 hours అలాగా వెళ్తూ ఉన్నాం అనమాట బస్లో. ఈ బస్ ఎలాగా అంటే మనం సాల్స్బర్గ్లో కనుక ఎక్కితే డైరెక్ట్గా హాల్స్టెడ్లోనే మళ్ళీ డ్రాప్ ఉంటుంది. మధ్యలో ఎక్కడ పడితే అక్కడైతే ఆపదు వీళ్ళు. జస్ట్ అక్కడ ఏదైనా బ్రేక్ టైప్ అలా తీసుకోవాలనుకుంటే తప్పించి మధ్యలో అయితే ఇంకెక్కడ స్టాప్ అయితే చేయలేదు. అండ్ ఈ లొకేషన్స్ అన్నీ చూస్తూ ఉంటే గాడ్ ఎంత బాగుంది అనిపించింది. బస్లో కన్నా ఇంకా కార్ డ్రైవ్ అలా పెట్టుకుని వస్తే ఇంకా బాగుంటుందని చెప్పి అనిపించింది. అండ్ ఫైనల్గా మేమైతే ఒక ప్లేస్లో అయితే దిగాము. బట్ ఇది కూడా హాల్స్టెడ్ అయితే కాదు. ఎస్, మేము సాల్స్బర్గ్ నుంచి బస్లో ఈ ప్లేస్కి వచ్చాం. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మేమైతే ట్రైన్ తీసుకోవాలి. వీళ్ళంతా కూడా హాల్స్టెడ్కి వెళ్ళడానికే వెయిట్ చేస్తున్నారనమాట.
సో ఆ ట్రైన్ టైమింగ్స్ చాలా లేట్ అయ్యాయి, ఎందుకంటే వింటర్ కాబట్టి ఇక్కడ చాలా డిలేస్ అవుతూ ఉంటాయి డ్యూ టు క్లైమాటిక్ కండిషన్స్. సో ఫైనల్గా ట్రైన్ అయితే వచ్చింది అండ్ నాకైతే చలి అస్సలు తట్టుకోలేకపోతున్నాను. అండ్ మాది ట్రైన్లో ఆల్మోస్ట్ 20 minutes మేమైతే హాల్స్టెడ్కి రీచ్ అవ్వడానికి అనమాట. సో ఇంకా ఆ ట్రైన్లో విజువల్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న విలేజెస్. సో ఎక్కడ కూడా స్టాప్స్ అయితే ఉండవు. సో ఫైనల్గా మేము మళ్ళీ హాల్స్టెడ్లోనే దిగాల్సి వస్తుంది. అండ్ ఫైనల్లీ వి రీచ్ టు హాల్స్టెడ్. అండ్ గైస్ లుక్ అట్ దట్ వ్యూ, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ ఆల్సో ఆ జనాల్ని చూడండి, చెప్పాను కదా పీక్ టైం అని చెప్పి. అండ్ ఎస్, షిప్ టు హాల్స్టెడ్. మనం ఇంకా హాల్స్టెడ్కి అయితే కంప్లీట్గా వెళ్ళలేదు. ఇక్కడ మనం హాల్స్టెడ్కి రీచ్ అవ్వడానికి 2 ways ఉంటాయి, ఒకటి బస్ అండ్ ఒకటి షిప్ వే. అండ్ మేమైతే షిప్ చూస్ చేసుకున్నాం, ఎందుకంటే దిస్ ఈజ్ ద బెస్ట్ వ్యూ అనమాట. అలా మౌంటైన్స్ అండ్ రివర్లో నుంచి మనం ఆపోజిట్ సైడ్కి వెళ్ళాలి. అది అంత ఎక్స్పెన్సివ్ అయితే కాదు, బట్ ఇట్స్ టోటలీ వర్త్ ఇట్. అండ్ లుక్ అట్ దట్ వ్యూ గైస్, నాకైతే ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది తెలుసా. నేను ఎప్పుడు కూడా లైక్ మౌంటైన్స్ ప్లస్ ఇలాగ రివర్ సైడ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. దట్ టు ఫుల్ స్నో ఉంది. అండ్ ఇదంతా కూడా కొంచెం డేంజర్ జోన్లో కూడా ఉంది, ఎందుకంటే ఆ స్నో రాక్స్ అనేవి ఎప్పుడైనా పడవచ్చు అని. అండ్ ఫైనల్గా మా టర్న్ వచ్చింది, మేమైతే షిప్ అయితే బోర్డ్ అయ్యాం. అండ్ ఇంకా అక్కడైతే చాలా, నాకైతే జస్ట్ ఒక 10 minutes అనమాట జర్నీ, బట్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకా అక్కడ జనాలంతా కూడా ఫుల్గా వీడియోస్, ఫొటోస్, బాబా అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది గైస్. నేనైతే అస్సలు ఈ ఎక్స్పీరియన్స్ని అయితే మిస్ అవ్వద్దనే చెప్తాను. ఇఫ్ యు ఆర్ గైస్ ట్రావెలింగ్ టు హాల్స్టెడ్, పక్కాగా షిప్లోనే వెళ్ళండి. అండ్ ఇది ఒక డ్రీమ్ డెస్టినేషన్గా కూడా మీ విష్ లిస్ట్లో పెట్టుకోవడంలో తప్పైతే అస్సలు లేదు. అండ్ హాల్స్టెడ్ అనేది చాలా పెద్ద సిటీ అయితే ఏమీ కాదు, చాలా 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 చిన్న విలేజ్. ఒక గట్టిగా చూపిస్తే ఒక 3 streets అలా ఉంటాయి అంతే. అండ్ ఎస్, ఇదే హాల్స్టెడ్. ఆ హౌసెస్ కానీ అండ్ ఆ జనాల్ని చూడండి గైస్, అసలు చాలా చిన్నది, బట్ దిస్ ఈజ్ ది ఫొటోస్ పాయింట్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే కొన్ని లొకేషన్స్లో ఫొటోస్ అన్నీ బాగా వస్తాయని చెప్పి ఒక్కటి ఉంది. సో వాళ్ళు ముందుగానే ఇది ఫోటో స్పాట్ అని చెప్పి మనకి అక్కడ బోర్డ్స్ కూడా పెట్టేస్తారు. సో మనం ఆ లైన్లో నించుని ఫొటోస్ అయితే తీసుకోవాలి. అండ్ దీస్ ఆర్ ద హౌసెస్ గైస్. నాకైతే అసలు ఇవన్నీ కూడా హౌసెస్ లాగైతే అసలు అనిపించలేదు, ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి అసలు. మరి అది క్రిస్మస్ అనో లేకపోతే స్నో టైమా లేకపోతే అది ఎప్పుడు ఇంతే బ్యూటిఫుల్గా ఉంటుందో నాకైతే తెలీదు. బట్ నేనైతే అసలు Cloud 9లో ఉన్నాను, ఇదంతా కూడా రియల్గానేనా అని చెప్పి. సో ఇంకా అలాగా స్ట్రీట్స్ మధ్యలో అక్కడక్కడ లైక్ షాప్స్ కానీ లేకపోతే క్రిస్మస్ మార్కెట్ లాగా చిన్న చిన్న సొవెనియర్స్ కొనుక్కోవడానికి స్టాల్స్ లాగైతే పెట్టారు. అండ్ హాల్స్టెడ్లో మనకి రాక్ సాల్ట్ అనేది చాలా ఫేమస్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. ఇంకా మేము అన్నీ కూడా అలా చూసుకుంటూ ఇంకా స్ట్రీట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసాము. బట్ ఇక్కడ మా బ్యాడ్ లక్ ఏంటి అంటే ఒక 2 tourist స్పాట్స్ అనేవి క్లోజ్ అయితే చేశారు, ఎందుకంటే స్నో లెవెల్ చాలా హైగా ఉంది అని చెప్పి. మేమైతే అసలు 2 spots చూడలేకపోయాము. అండ్ అవి చాలా అంటే చాలా బాగుంటాయని చెప్పి నేనైతే చూశాను. బట్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం ప్లాన్ చేసినప్పుడు చూద్దామని చెప్పి నేను ఇంకా అలా లోకల్లోనే తిరిగాను. అవి ఏంటి అంటే కంప్లీట్గా లైక్ సాల్ట్ మౌంటైన్స్ అవన్నీ కూడా ఉంటాయి. బట్ అది కొంచెం మనం హైకింగ్ లాగా పైకి అయితే ఎక్కాలి, బట్ అది కొంచెం డేంజర్ జోన్లో ఉంది అని చెప్పి క్లోజ్ అయితే చేసేసారు అనమాట డ్యూ టు వింటర్. సో ఇంకా మేము అలాగా స్టాల్స్ అన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళాము. చెప్పాను కదా ఇది చాలా అంటే చాలా చిన్న విలేజ్ అని. సో ఇంకా ఎంత తిరిగినా సరే గట్టిగా ఒక 2 hours అయితే మొత్తం ఎక్స్ప్లోర్ అంతా చేయడం అంతా మొత్తం అంతా అయిపోతుంది. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పాట్ అనేది పక్కాగా ఒక ఫోటో స్పాటే అని చెప్పి చెప్పచ్చు, ఎందుకంటే అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ పిక్స్ లాగా ఎంత ప్లెజెంట్గా ఉంటుందో. అండ్ ఆ హౌసెస్ అండ్ ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా అలానే అనిపించాయి నాకు.
అండ్ వాళ్ళే చెప్పేసారు ఇక్కడ ఫొటోస్ తీసుకోండి, ఇక్కడ ఫొటోస్ తీసుకోవాలి అని చెప్పి. నాకదైతే ఇంకా చాలా క్యూట్‌గా అనిపించింది. అండ్ ది ఆపోజిట్ పీపుల్ లైక్ వాళ్ళు ఫొటోస్ తీసుకునేంత వరకు నెక్స్ట్ పీపుల్ ఎంత ఓపిక్‌గా వెయిట్ చేస్తున్నారంటే ఓహ్ గాడ్! అండ్ ఇక్కడ ఇంత చిన్న విలేజ్ కదా! కానీ ఎంత పీస్‌ఫుల్‌గా ఉందో చాలా అంటే చాలా బావుంది. అండ్ మేము ఇంకా మొత్తం అంతా ఎక్స్‌ప్లోర్ చేసేసి రిటర్న్‌లో మళ్ళీ షిప్‌లోనే మేము మళ్ళీ సాల్జ్‌బర్గ్ అయితే వెళ్తున్నాము. సేమ్ వచ్చిన రూట్‌నే మేమైతే మళ్ళీ చూజ్ చేసుకున్నాము. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ షిప్ ఫీలింగ్ అనమాట. ఆఫ్‌కోర్స్ బస్ అనే ఆప్షన్ ఉంది. బట్ నేనైతే షిప్‌లోనే వెళ్దామని చెప్పి అనుకున్నాను. సో మేము మళ్ళీ వచ్చిన వేలోనే లైక్ షిప్ అండ్ ట్రైన్ అండ్ బస్ అదే రూట్‌ని మేమైతే సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ నాకైతే అసలు వచ్చేస్తున్నాను తప్ప అసలు నాకైతే అక్కడే ఉన్నాయి మెమోరీస్ అన్నీ కూడా. అండ్ నేను కంప్లీట్‌గా పిక్స్ అన్నీ కూడా నేను నా ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఫైనల్‌గా మేమైతే మళ్ళీ నైట్ సాల్జ్‌బర్గ్ అయితే రీచ్ అయిపోయాము. మేము ఫస్ట్ డే ఎక్కువగా ఎక్స్‌ప్లోర్ చేయలేదు కాబట్టి ఈరోజు మేము అంతా కూడా సాల్జ్‌బర్గ్‌ని ఎక్స్‌ప్లోర్ చేద్దామని చెప్పి అనుకున్నాం. అండ్ సేమ్ ఇది కూడా అంత పెద్ద సిటీ అయితే కాదు. ఇది కూడా చాలా చిన్న టౌనే. సో ఇక్కడ చాలా ప్లేసెస్ అన్నీ కూడా లైక్ చాలా దగ్గరలోనే ఉంటాయన్నమాట. సో ఒక 2 డే ట్రిప్ టు సాల్జ్‌బర్గ్ అండ్ హాల్స్టెడ్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ గైస్. అందులోనే మేము ఒక 1 ఫుల్ డే మొత్తం అంతా కూడా ట్రావెల్‌లో పెట్టుకున్నా కూడా మేము 2 డేస్ కంప్లీట్‌గా అన్నీ చూసాం. ఎక్సెప్ట్ దట్ హాల్స్టెడ్‌లో ఆ రాక్ మౌంటైన్ అది తప్ప. అండ్ దట్ టు క్రిస్మస్ మార్కెట్స్ ఎక్స్‌ప్లోర్ చేసాం. ఇంకా సాల్జ్‌బర్గ్‌లో కొన్ని మ్యూజియమ్స్ ఉన్నాయి, కొన్ని చర్చెస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్స్‌ప్లోర్ చేసాం. ఎందుకంటే క్రిస్మస్ టైం కాబట్టి ఐ జస్ట్ డోంట్ వాంట్ టు మిస్ దట్ వైబ్. ఫైనల్లీ డే 3 ఆఫ్ మై ఆస్ట్రియా ట్రిప్. సో ఇవాళ ప్లాన్ ఏంటి అంటే మేము సాల్జ్‌బర్గ్ నుంచి రిటర్న్ మ్యూనిక్ అయితే రీచ్ అయిపోయాము. అండ్ మ్యూనిక్‌లో మేము స్టే తీసుకొని అక్కడ పడుకొని అండ్ డిన్నర్ చేసేసి ది నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మేము డకావ్ కాన్సంట్రేషన్ క్యాంప్‌కి అయితే ప్లాన్ చేస్తున్నాము. ఇది కొంచెం హిస్టారిక్ టైప్ అనమాట. సో ఇది బేసిక్‌గా మా లిస్ట్‌లో అయితే లేదు. బట్ ఆన్ ద వేలో టచ్ అవుతుంది కదా! సో ఎందుకు మిస్ అవ్వడం అని చెప్పి, అంటే మళ్ళీ ఇంత ట్రావెల్ చేసి ఈ ఒక్క స్పాట్ కోసం ఎందుకు వస్తారని చెప్పి నేనైతే ఇంకా అలా ప్లాన్ చేసుకున్నాం. సో ఇంకా ఎలాగైనా వెళ్ళాల్సిందే కదా! సో కొంచెం లేట్ నైట్ అయినా పర్వాలేదని చెప్పి డకావ్ కాన్సంట్రేషన్ క్యాంప్ అయితే మేము ప్లాన్ చేసాము. అండ్ ద సేమ్ థింగ్ హ్యాపెన్ గైస్. ఫుల్ స్నో ఉంది. మీరు అక్కడ క్లైమేట్ అయితే చూస్తున్నారు కదా! అండ్ ఇదేంటి అంటే మనకి మ్యూనిక్ ట్రామ్ స్టేషన్ దగ్గర నుంచి చాలా దగ్గర. ఇట్స్ జస్ట్ ఒక 15 మినిట్స్ మేము బస్లో అయితే వెళ్ళాము. అండ్ నాకు అసలు అక్కడ ఎవరు ఉండదేమో అని చెప్పి అనిపించింది. ఎందుకు అంటే ఫుల్ క్రిస్మస్ టైం కదా! సో హిస్టారిక్ స్పాట్స్కి రాదేమో అని అనుకున్నాను. బట్ గైస్ మేము ఇది మార్నింగ్ 8:00కి స్టార్ట్ అయ్యాము. ఎందుకు అంటే మాకు ట్రైన్ మళ్ళీ క్యాచ్ చేయాలి అని చెప్పి ఆల్మోస్ట్ ఈవినింగ్ 4:00కి ట్రైన్ అయితే ఉంది. సో మేము మార్నింగ్ 8:00కి స్టార్ట్ అయ్యాము. అండ్ మాతో పాటు చాలా తక్కువ మెంబర్స్ అయితే బస్సులో అయితే వచ్చారు. సో నేను అనుకున్నాను సరేలే ఇంతే ఉంటుందో జనాలు అయితే ఉండదని చెప్పి అనుకున్నాం. బట్ టైం పెరిగే కొద్దీ లైక్ 10:00, 11:00 ఆ టైం నుంచి చాలా అంటే చాలామంది జనాలు వచ్చారు గైస్. అండ్ నన్ను అడిగితే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా ఎర్లీగా స్టార్ట్ అవ్వడం అనేది ది బెస్ట్ అని చెప్పి చెప్తాను. ఎందుకంటే మేము మార్నింగ్ 8:00కి ఓన్లీ ఆల్మోస్ట్ 10 to 12 మెంబర్సే ఉన్నాము. సో ఇక్కడ ఏంటంటే మేము ఎలాంటి టూరిస్ట్ గైడ్ని కానీ ఎవరిని పెట్టుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ కూడా అక్కడ అలా బోర్డ్స్ మీద కానీ లేకపోతే మనకి ఒక హియరింగ్ డివైస్ ఇస్తుందన్నమాట. సో ఇలాగ కానీ మొత్తం అంతా కూడా దాని హిస్టరీ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఎందుకు గైడ్ అని చెప్పి మేమైతే ఇలా బోర్డ్స్ అన్నిటిని కూడా చూసుకుంటూ ఫాలో అవుతూ వెళ్ళాము.
సో ఆల్మోస్ట్ 3 అవర్స్ అలాగా బయటంతా కూడా ఎక్స్‌ప్లోర్ చేసైతే వచ్చాము. అండ్ ఇక్కడ మనకి షో కూడా వేస్తున్నారనమాట. లైక్ బయట అండ్ ఈ ప్లేస్‌కి రిలేటెడ్ విజువల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ అండ్ జర్మన్ లాంగ్వేజెస్‌లో అయితే చాలా అంటే చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ లోపల అంతా కూడా లైక్ ఈ నోట్స్ అంతా కూడా ఇంగ్లీష్ అండ్ జర్మన్ లాంగ్వేజెస్‌లో అయితే చాలా బాగా పెట్టారనమాట. సో మనం వితౌట్ గైడే మనకి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఫైనల్లీ ఇంకా ఈ ప్లేస్ నుంచి మేము మళ్ళీ బ్యాక్ టు మ్యూనిక్ ట్రామ్ స్టేషన్‌కి అయితే వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే మాకు ట్రైన్ అక్కడ ఈవినింగ్ 4:00కే ఉంది. సో ఇంకా క్విక్‌గా అక్కడే లంచ్ చేసేసి ట్రామ్ స్టేషన్‌లో మేము ఇంకా స్టార్ట్ అయితే అవుదామని చెప్పి అనుకున్నాము. అండ్ యెస్, ఇక్కడ ట్రామ్ స్టేషన్స్‌లో చాలా రెస్టారెంట్స్ అండ్ షాపింగ్ మాల్స్ అన్నీ కూడా పెడతారనమాట. హోటల్ రూమ్స్ అన్నీ కూడా చాలా నియర్ బైలోనే ఉంటాయి. ట్రావెల్ చేయడానికి చాలా అంటే చాలా ఈజీ అండ్ చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. సో ఫైనల్లీ ట్రామ్ స్టేషన్‌లో అక్కడ గుడ్ ఫుడ్ తినేసి ఇంక మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే మాకు ట్రైన్ వచ్చేసింది. సో that's it guys, that's it for today's video. So please do like, share and subscribe. Bye.